అక్కినేని నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం మజిలీ. క్రికెట్, ప్రేమ అలాగే పెళ్లి నేపథ్యంగా సాగే ఈ రొమాంటిక్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాకు శివ నిర్మాణ దర్శకత్వం వహించారు. అలాగే గోపి సుందర్ సంగీతాన్ని సమకూర్చారు. ఇక షైన్ స్క్రీన్ పతాకంపై సాహో, హరీష్ పెద్ది నిర్మించారు. అలాగే నాగచైతన్య, సమంత వివాహం చేసుకున్న తర్వాత తొలిసారి కలిసి నటించిన చిత్రం కావడంతో సాధారణంగానే మజిలీపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక ఈ అంచనాలకు ఇక్కడ కూడా తగ్గకుండా సినిమా ఉంటుందనే టాక్ అయితే ఉంది. ఇక ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంలో ఈ మజిలీ సినిమాను అమెరికాలో మొదటి షోని ప్రదర్శించారు. ఇక మాకు అందిన సమాచారం మేరకు ఈ వీడియో అనేది చేస్తున్నాము. ఇక ఇప్పుడు ఈ మూవీ స్టోరీ ఏంటో ఒక చిన్న లైన్లో తెలుసుకుందాం. పూర్ణ అంటే నాగచైతన్య అతనికి ఇష్టమైన కెరియర్ని ఒక అమ్మాయి కోసం వదులుకొని తీరా అంతా అయ్యాక ప్రేమించిన అమ్మాయి దూరమై ఇక జీవితంలో చాలా కాలం వేస్ట్ చేసిన ఒక కుర్రాడి లైఫ్లోకి పెళ్లి చేసుకుని శ్రావణి అంటే సమంత వస్తుంది. ఇక తల్లిదండ్రుల బాధ చూడలేక పెళ్లి చేసుకున్న పూర్ణ ఆమెకి ఎప్పుడు తన మనసులో చోటు ఇవ్వడు. ఇక వచ్చిన శ్రావణి మాత్రం భర్త మీద అమితమైన ప్రేమను చూపిస్తుంది. అయినా కానీ ఆ కుర్రాడు నువ్వు నా గదిలోకి రాగలవేమో కానీ నా బదిలోకి మాత్రం రాలేవో అంటూ పూర్ణ. ఇక అయితే శ్రావణి తన భర్తను ఎలా మార్చింది, తన భర్త మనసులో ఎలా చోటు సంపాదించుకుంది, ఇక వాళ్ళు కలవడానికి సమంత ఎన్ని బాధలు భరించింది, చివరికి వారు కలిసారా లేదా అనేది మీరు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఇక సినిమాలో నాగచైతన్య అలాగే సమంత నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇక ముఖ్యంగా భార్యగా సమంత నటన థియేటర్లో ఉన్న ప్రతి భర్తను కుదిపిస్తుంది. ఇక భర్త కోసమే తాపత్రయపడే భార్యగా సమంత అద్భుతంగా నటించిందనే చెప్పాలి. ఇక 19 ఏళ్ల యువకుడిగా అలాగే 34 ఏళ్ల భర్తగా నాగచైతన్య నటన కెరియర్లోనే ది బెస్ట్ అని అనిపించుకున్నాడు. ఇక క్లైమాక్స్ సినిమాకి ప్రధాన బలం అని చెప్పాలి. క్లైమాక్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ థియేటర్ నుంచి బరువెక్కిన గుండెలతో బయటకి వస్తారు. ఇక భర్తలైతే తమ భార్యల గురించి ఆలోచిస్తూ థియేటర్ నుంచి బయటకి వచ్చేలా ఈ సినిమా ఉందని చెప్పాలి. ఇక సిగ్గుండాలరా పిల్లం దగ్గర డబ్బులు తీసుకోవడానికి, తినే తిండి, కట్టుకునే బట్ట, ఆఖరికి తాగే మందు కూడా భార్య సంపాదన మీదేనా? ఈ ఒక్క డైలాగు చాలు మజిలీ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పడానికి. చూస్తుంటే ఈ మజిలీ సినిమా ఇండస్ట్రీలో మరో రంగస్థలం అవ్వడం పక్కా. ఇక నాగచైతన్య కెరియర్కి ఒక పెద్ద హిట్ ఇవ్వడం అలాగే ఇండస్ట్రీలో పలు రికార్డు క్రియేట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. అలాగే ఈ సినిమాకు మెయిన్ మ్యూజిక్ అనే చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయేలా ఉంది. ఈ సినిమాకి మ్యూజిక్ మెయిన్ పిల్లర్ అని కూడా చెప్పవచ్చు. అలాగే డైరెక్షన్ ఇక నిర్మాణ విలువలో అన్ని బాగున్నాయని చెప్పాలి. అయితే ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతాన్ని సమకూర్చారు. కానీ సినిమా ఎండింగ్ వచ్చాక పలు కారణాల వల్ల అతడు సినిమాకి సంగీతం సమకూర్చలేకపోయాడు. అయితే ఆఖరి నిమిషంలో ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ఇక తమన్ అదిరిపోయేలా ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఇక నాగచైతన్య నటనను ఈ సినిమాలో చూస్తాము. చాలా బాగా నటించాడు. 19 ఏళ్ల కుర్రాడి పాత్రలో చాలా బాగా నటించాడు. అలాగే 34 ఏళ్ల భర్త పాత్రలో నటించిన చేతు అంటే ఏంటో తెలియజేశాడు. ఇక ఈ సినిమాకు చేతు అలాగే సమంత ఒక బృందా అని చెప్పవచ్చు. ఇక మిగతా వారు వాళ్ళ వాళ్ళ పాత్రలో ఒదిగిపోయారని చెప్పాలి. ఇక ఫైనల్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమాను చూసిన వాళ్ళంతా ఇలాంటి పరే దొరకాలే కానీ కాళ్ళు కడిగి మీరు చనిపోవచ్చని అనుకోవడం ఖాయం. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం చూస్తూనే ఉండండి. ఇలాంటి సమాచారం కోసం అలాగే మీ హీరో సరికొత్త సమాచారం కోసం చూస్తూనే ఉండండి మన రేట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్